హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఈ సెషన్లో మనం ఏపీపీఎస్సీ డిఏఓ 2022లో మీకు అర్థమెటిక్ పేపర్ ఉంది కదా, ఆ పేపర్కి సంబంధించి సొల్యూషన్ డిస్కస్ చేస్తున్నాం. ఏపీపీఎస్సీ డిఏఓ 2022 అర్థమెటిక్ పార్ట్ అండి. అర్థమెటిక్ పార్ట్కి సంబంధించి సొల్యూషన్ చూస్తున్నాం. అయితే మీకు 150 క్వశ్చన్స్ ఉంటే 150కి 150 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేయట్లేదు. మీకు 150లో ఒక 60-70 క్వశ్చన్లు అయితే మీకు చాలా ఈజీగా ఉంటాయి కదా. ఆ ఈజీగా ఉండే క్వశ్చన్లు నేను మళ్ళీ మీకు చెప్పి యూజ్ లేదు కాబట్టి ఎక్కడైతే నేను మీకు వాల్యూ యాడ్ చేయగలుగుతానో ఆ క్వశ్చన్స్ని మాత్రమే నేను డిస్కస్ చేస్తాను, రైట్? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్స్ కూడా నేను ఆర్డర్లో తీసుకుంటే 1-2 తీసుకోకుండా మీకు నేను ఈ క్వశ్చన్ పేపర్ యొక్క పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఆ పీడిఎఫ్లో క్వశ్చన్ నెంబర్ 2, 3 ఈ ఆర్డర్లో ఆ పీడిఎఫ్లో మీకు ఏ క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయో అదే క్వశ్చన్ నెంబర్ పిక్ చేసుకున్నా. అంటే మీకు క్వశ్చన్ నెంబర్ 2 ఉంది, దాని తర్వాత 3 ఉంది, దాని తర్వాత 4 ఉంది, ఇవి కంటిన్యూస్గా ఉన్నాయి. దాని తర్వాత 5, దాని తర్వాత చూస్తే 8 ఉంది. అంటే 1, 6, 7 క్వశ్చన్స్ ఈజియెస్ట్ క్వశ్చన్స్ అని నేను తీసుకోలేదు ఆ పేపర్లో, రైట్? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి క్వశ్చన్ చదవండి. Sudha earns 30,000 a month. She saves 20% every month except for her birthday month and anniversary month. What percent of her income does she spend yearly approximately? చూడండి, ఈ క్వశ్చన్లో మీకు ఇచ్చిన 30,000తో ఏ సంబంధం లేదండి. 30,000 ఉంది కదా, ఈ 30,000తో మీకు ఎలాంటి అవసరం లేదు. సింపుల్గా సుధా ఆమె సంపాదనలో ఎంత సేవ్ చేస్తుంది? 20% సేవ్ చేస్తుంది. 20% ఈ ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 1/5 కదా. అంటే 5 రూపాయలు కనుక ఆమెకి ఇన్కమ్ ఉంటే 1 రూపాయి సేవ్ చేస్తుంది. ఇది ఇన్కమ్ అయితే ఇది సేవ్. కానీ ఎక్సెప్షన్ ఏముంది? 2 నెలలు మాత్రం ఆమె ఏం సేవ్ చేయట్లేదు. ఎప్పుడు? ఆమె బర్త్డే మంత్, ఆమె యానివర్సరీ మంత్, ఆ 2 నెలల్లో ఆమె 1 రూపాయి కూడా సేవ్ చేయట్లేదు. ఇప్పుడు ఎవ్రీ మంత్ 5 రూపీస్ ఆమెకు సంపాదన అంటే 12 నెలలకైనా సంపాదన ఎంత? 12 × 5 60 రూపాయలు ఆమె సంపాదిస్తుంది సంవత్సరానికి. ఎంత సేవ్ చేస్తుంది? నెలకి 1 రూపాయి చొప్పున సేవ్ చేస్తుంది, కానీ 10 నెలలే సేవ్ చేస్తుంది, ఇంకా 2 నెలలు సేవ్ చేయట్లేదు కదా. అంటే ఆమె సేవింగ్ ఎంత? ఇంటూ ఇది 10. ఇప్పుడు మీరు దీనికి కనుక రేషియో తీసుకున్నారనుకోండి, 5 2 టైమ్స్ క్యాన్సల్, 2 6 టైమ్స్ క్యాన్సల్, 6:1 వచ్చింది, అంతేనా? అంటే ఇన్కమ్ కనుక 6 రూపాయలు ఉంటే సేవింగ్ 1 రూపీ ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 5 రూపీస్ ఉంది. మీకు అడిగింది అంతే కదా. ఆదాయంలో ఎంత శాతం ఖర్చు చేస్తుంది? 5/6. మీరు ఫ్యాక్షన్ 5/6 చూడగానే 83.33 మీకు గుర్తు రావాలండి. చూడండి, మీకు ఇక్కడ క్వశ్చన్లో 30,000తో సంబంధం లేదు. ఎంత సింపుల్గా చేసామో, ఇది ఎగ్జామ్లో చేసే మెథడ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ m and n ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సచ్ దట్ m ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ n అండ్ 1/m + 1/n = 3, దెన్ ద ఈక్వేషన్ ఈజ్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మీరు ఎప్పుడు కూడా ఆప్షన్ త్రూనే చేయాలి. మీకు బేసిక్ మెథడ్ స్కూల్లో చేసినట్టు ఎప్పుడు చేయొద్దు. ఇక్కడ చూడండి, mn and ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సచ్ దట్ m ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ n. అంటే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ m, n ఉన్నాయనుకోండి, m అనేది రెసిప్రోకల్ ఆఫ్ n అంటే ఇలా ఉంటుందంట. అప్పుడు మీకు m × n ఏం కావాలి? 1 అవ్వాలా? m × n 1 అంటే ఏంది? m, n కనుక మీకు 2 రూట్స్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ 1. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఏముంటుంది? c/a కదా. మీకు ax² + bx + c = 0 కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఏముంటుంది? మీకు c/a. c/a = 1 అవుతుంది. ఇప్పుడు మీకు అంటే c = ఏం కావాలి? a కావాలి. ఇది మీరు ఆప్షన్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది, అంతేనా? చూడండి, ఇక్కడ a 1 ఉంది, ఇక్కడ c 3 ఉంది. ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. c = a. ఇక్కడ ఎక్కడ అవుతుంది? c = a. a అంటే దీని కోఫిషియంట్ 1 అండి, ఇది 1, కోఫిషియంట్ 1, ఇది 1. ఈ రెండే మీకు ఆప్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు మళ్ళీ ఏమన్నారు? మీకు 1/m + 1/n = 3 అన్నారు. అంటే m + n డివైడెడ్ బై mn = 3 కదా. మీకు mn వాల్యూ 1 అని అర్థమైంది కదా ఇక్కడ. అప్పుడు m + n ఏం కావాలి? 3 కావాలి. m + n అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ 3 కావాలి. సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఎంత? చూడండి, ఇక్కడ మీకు సమ్ ఆఫ్ ది రూట్స్ 3 ఉంది, ఇది కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. అంటే మీకు ఫార్ములా ఐడియా ఉంది కదండి. మీకు x² - α + β × x + α × β = 0. మీకు 2 రూట్స్ ఆల్ఫా బీటా తెలిస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ రకంగా రాస్తాం మనం? x² - α + β x + α × β కదా. చూస్తే అర్థమైపోతుంది కదా. x² -
బి వాల్యూ అనేది ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా. ఈ ఈక్వేషన్ తీసుకుంటే మీకు ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఏమవుతుందంటే -3 అవుతుంది. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ -3, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్, ఆల్ఫా ప్లస్ బీటా 3 ఉంది. సో మన క్వశ్చన్ ప్రకారం కూడా 3 ఇదే కదా, అంటే ఇది మీకు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. మీ క్వాలిటీకి ఈక్వేషన్ క్వశ్చన్ ఇస్తే మీరు మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ద స్మాలెస్ట్? చూడండి, ఫ్రాక్షన్ కంపారిజన్. మనం ఇటువంటి మెథడ్స్ అన్నీ మనం ఒక 20 days సిరీస్ చేసామండి, అంటే 22 days వరకు ఎంతో జరిగిన క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్ కనుక మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది క్యాలిక్యులేషన్ని ఏ రకంగా స్పీడ్ చేయాలో. ఇటువంటి మెథడ్స్ అన్ని మనం అక్కడ డిస్కస్ చేస్తాం. మీరు ఒక్కసారి ఆ వీడియోస్ చూస్తే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి 5/12 ఉందా? మీరు ఫ్రాక్షన్ కంపారిజన్లో ఆప్షన్ ఎలిమినేషన్ తప్పితే ఇంకేం లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ దేని కంపేర్ చేస్తా అంటే నాకు ఈజీగా ఈ రెండు ఉన్నాయి చూడండి. 5/12 ఉంది అండ్ 50/55 ఉందా? ఓకే, ఇప్పుడు నేను ఒక 0 ఇక్కడ పెట్టుకుంటే ఒక 0 ఇక్కడ పెట్టాలి కదా, రైట్. ఇప్పుడు నాకు న్యూమరేటర్లు రెండు ఏమైనాయి? సేమ్ అయినాయి. ఈ వాల్యూ 50 ఉంటే ఈ వాల్యూ కూడా 50 ఉంది. న్యూమరేటర్లు కనుక సేమ్ ఉన్నప్పుడు డినామినేటర్ వాల్యూ ఎక్కడ పెద్దగా ఉంటుందో ఆ ఫ్రాక్షన్ అనేది చిన్న వాల్యూ. అర్థమైందా? ఇంకా సింపుల్ చెప్పాలంటే న్యూమరేటర్ రెండిట్లో 1 తీసుకుంటున్నాను, 1/2 1/3. దీంట్లో ఏది చిన్నదంటే 1/3 చిన్నది. న్యూమరేటర్ సమానమైనప్పుడు డినామినేటర్ వాల్యూ ఎక్కడ పెద్దగా ఉంటుందో అది మీకు స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో న్యూమరేటర్లో సమానమైనప్పుడు డినామినేటర్ ఎక్కడ పెద్దగా ఉంది, ఈ రెండు కంపేర్ చేసినప్పుడు మీకు ఇది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే ఇది మీ ఆన్సర్ కాదు, రైట్. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు 55 అవుతుంది. న్యూమరేటర్ కనుక ఇక్కడ 55 అవుతే 11తో మల్టిప్లై చేస్తే 11 × 12 ఎంత? 132. ఈ ఫ్రాక్షన్లో మీకు ఎంత ఉంది? 55/100 ఉంది. చూడండి, న్యూమరేటర్ సమానంగా ఉన్నాయి, ఫ్రాక్షన్ డినామినేటర్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఇక్కడ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ ఫ్రాక్షన్ చిన్నది, ఈ ఫ్రాక్షన్ పెద్దది. ఇది మీ ఆన్సర్ కాదు. అంటే రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకా మిగతాది ఏముంది? 5/12 ఒక ఫ్రాక్షన్ మిగిలి ఉంది, 59/99. ఓకే, 99 కదా. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా క్రాస్ మల్టిప్లై చేసి 5 × 96 చేయండి, 12 × 59 చేయండి. మల్టిప్లై చేసినప్పుడు మీకు ఏ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ వచ్చింది అనుకోండి, అటు సైడ్ స్మాలెస్ట్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 × 96 చేయండి, ఇటు సైడ్ ఏదో వాల్యూ వస్తుంది. 59 × 12 చేయండి, ఏదో వాల్యూ వస్తుంది. ఈ రెండు వాల్యూలలో ఏ వాల్యూ స్మాలెస్ట్ ఉంటే ఈ రెండిట్లో ఎట్ సైడ్ స్మాలెస్ట్ ఉంటే ఆ ఫ్రాక్షన్ చిన్నది. బట్ నేను ఆ మెథడ్ కూడా చేయను, ఇంకా ఈజీగా చేస్తాను చూడండి ఒకసారి. ఇంకా అంటే మీకు మెథడ్స్ అనేవి ఫిక్స్డ్ ఉండవు, మీరు ఎంతగా ఆలోచించగలిగితే ఆ మెథడ్స్, రైటా. ఇప్పుడు నాకు పర్సంటేజ్లలో నేను డినామినేటర్ని 100 చేసుకోవచ్చా? ఇప్పుడు డినామినేటర్ని ఇప్పుడు 96 ఉందా, ఇక్కడ వాల్యూ ఎంత ఉందండి? ఇది 99 ఉంది, సారీ 59/99 కదా. ఇప్పుడు నేను దీన్ని ఇంటూ 8 చేస్తున్నాను, దీన్ని ఇంటూ 8 చేస్తున్నాను. ఇది నాకు 40/96 అవుతుంది. ఓకే, ఇది నాకు 59/99 అవుతుందా? ఇప్పుడు నేను దీన్ని కనుక 100 చేయాలంటే, ఈ 99 నేను 100 చేయాలంటే ఎంత పెంచాలి చెప్పండి? దీంట్లో 99ని నేను 100 పెంచాలంటే నాకు 10% అంటే ఎంత అవుతుంది? 9.9 కదా. సో దీంట్లో 1% అంటే ఎంత? 0.99. దీనికి 0.99 కనుక యాడ్ చేశారనుకోండి, ఇది అప్రాక్సిమేట్లీ మీకు 100 అవుతుందా? సో దీనికి కూడా 0.99 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? అంటే 0.1% యాడ్ చేస్తే, మీరు ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినాలి దీన్ని. అంటే 99లో మీరు 1% యాడ్ చేస్తున్నారు, అంటే ఇది 100కి దగ్గరలో వచ్చేసింది. సో దీనికి కూడా న్యూమరేటర్కి కూడా మీరు 1% యాడ్ చేయండి, 1%. దీనికి మీరు 1% యాడ్ చేస్తే ఎంత అవుతుంది? అంటే 0.59 యాడ్ చేసినట్టు కదా. 0.59 అంటే ఇది <60 అవుతుంది, అంతేనా? క్లియర్ కదా. ఇప్పుడు మీకు 96 100 కావాలంటే ఎంత పర్సెంట్ యాడ్ చేయాలి? 96 100 కావాలంటే 4 యాడ్ చేయాలి, అంతే కదా. 4 అంటే దీంట్లో ఎంత పర్సెంట్? 4 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 5% కన్నా ఎక్కువ కదా. 5% అంటే 5% వరకు యాడ్ చేయాలి. న్యూమరేటర్కి మీరు 5% కూడా యాడ్ చేశారనుకోండి, న్యూమరేటర్కి ఒక 5% యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మీకు 42 అవుతుంది. అంటే నేను డినామినేటర్ని రెండింటికి 100 చేయడానికి ట్రై చేస్తున్నా, ఏదైనా ఒకటి చేసి. అంటే
మీరు 99 ఇంటూ ఈ క్రాస్ మల్టిప్లై చేసే దానికన్నా మీరు కనుక కొంచెం క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉంటే, నేను 99ని 100 చేయడానికి ప్రయత్నిస్తే న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్ 100 అయింది అనుకోండి, న్యూమరేటర్ కూడా ఇక్కడ ఎంత పర్సెంటేజ్ పెంచుతున్నాం ఇక్కడ అంతే పెంచాలి. 59 కాస్త 60కి దగ్గరలో వస్తుంది. దీన్ని నేను 100 చేయాలనుకోండి, ఇది నాకు ఎంత కావాలి? 42 అవ్వాలి. అంటే ఇక్కడ 100 ఉన్నప్పుడు డినామినేటర్లు సమానం ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఎక్కడ చిన్నగా ఉంటుందో అది చిన్న ఫ్రాక్షన్. ఇక్కడ 42 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటుంది. అంటే చిన్న ఫ్రాక్షన్ ఏది? ఇది. అంటే మీకు ఫ్రాక్షన్ కంపారిజన్లో కనుక కరెక్ట్గా తెలిసి ఉంటే మీరు ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా చెప్తారు. సో ఇప్పుడు నా ఆన్సర్ ఏదండి? ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. If the sum of the roots of a quadratic equation is 4 times the product of the roots, then the possible equation is. మళ్ళీ ఆప్షన్ అండి. మీరు ఈ క్వశ్చన్ చదవండి ఒకసారి. వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తం మూలాల ఉత్పత్తికి 4 రెట్లు. ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారండి. మీరు ఒకవేళ మీరు ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామ్ కూడా వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తం ఇక్కడ మీకు మూలాల లబ్ధానికే రావాలి. తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్ చూసినా మీకు లబ్ధం అని ఉంటుంది. కానీ ఇక్కడ మూలాల ఉత్పత్తికి ఉంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? క్వశ్చన్ని యాస్టీస్గా గూగుల్లో పెడుతున్నారు. గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తే మనకి ఎకానమీలో ప్రొడక్ట్ అంటే ఏంది? ఉత్పత్తి కదా, ప్రొడక్షన్ అంటే. ట్రాన్స్లేషన్ ఇస్తుంది. అంటే వాళ్ళు కష్టపడట్లేదు అసలు. సరే, మన క్వశ్చన్కి వద్దాం. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ 4 times ది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, అంతే కదా. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత? -16. ఇక్కడ ప్లస్ ఉందంటే సమ్ ఆఫ్ ది రూట్స్ -16. మనకి ఫార్ములా మళ్ళీ చెప్తున్నాను. x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అనేది మీకు సమ్ ఆఫ్ ది రూట్స్. అంటే ముందు మైనస్ ఉండాలి. ఇక్కడ మైనస్ లేదు కాబట్టి మీకు సమ్ ఆఫ్ ది రూట్స్ -16 అవుతుంది, అంతేనా? -16. కానీ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత ఉంది? ఇక్కడ +4 ఉంది. దీనికి 4 times అంటే +16 అవుతుంది. సైన్స్ మ్యాచ్ అవ్వట్లేదు, అయిపోయింది. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఇక్కడ ఎంత ఉంది? సమ్ ఆఫ్ ది రూట్స్ నేను ఈ ఈక్వేషన్లో 2 కామన్ తీసుకోవచ్చా? లేదా మీకు సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా -b/a ఉంటుంది కదా. చూడండి, -b/a అంటే -16/2. సమ్ ఆఫ్ ది రూట్స్ మీకు 8 వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత? c/a 2. 2కి ఇది ఎగ్జాక్ట్లీ 4 times ఉందా? ఉంది. ఇది మన ఆన్సర్. మీరు మిగతా ఆప్షన్ చూసినా మీకు సరిపోదు. చూడండి, ఇక్కడ మీకు 3 మల్టిపుల్ ఉంది. అసలు దీంట్లో 3 మల్టిపులే లేదు. దీనికి 4 times అవుతుందంటే 3 ఉంటుంది, ఇక్కడ కూడా 3 ఉండాలి. ఇది 3 ఉంది కదా, ఇక్కడ మీకు 3 మల్టిపులే లేదు. అయిపోయింది, చేసినా రాదు మీకు. సో ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఏ 100 liter మిక్స్చర్ కంటైనింగ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 2:3 షుడ్ బి రీప్లేస్డ్ విత్ ప్యూర్ మిల్క్ సో దట్ ద రిజల్టెంట్ మిక్స్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్. ఈ క్వశ్చన్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వినండి. మీ దగ్గర 100 లీటర్ల ఒక క్యాన్ ఉంది. దాంట్లో ఏముంది? మిల్క్ వాటర్ ఆల్రెడీ మిక్స్ అయిపోయింది. 100 లీటర్ల ఒక క్యాన్ ఉంది, మిల్క్ వాటర్ ఆల్రెడీ మిక్స్ అయిపోయింది. ఆ 100 లీటర్ల క్యాన్లో మిల్క్ వాటర్కి రేషియో ఎంత ఉంది? మిల్క్కి వాటర్కి రేషియో 2:3 ఉంది. నేను చెప్పేది ఇమాజినేషన్ చేసుకోవాలి. 100 లీటర్ క్యాన్లో మిల్క్ వాటరు 2:3 రేషియోలో ఉంది. దీంట్లో నుండి కొంత మిల్క్ బయటకు తీసేస్తున్నారు ఇప్పుడు, అంతేనా? అంటే మిల్క్ బయటకు తీయడానికి రాదు కదా. ఇప్పుడు మిక్స్ అయిపోయి ఉన్న క్యాన్లో మిల్క్ వాటర్ మిక్స్ అయిపోయి ఉంది. మీకు ఎవరైనా వచ్చి దీంట్లో నుండి కొంత మిల్క్ బయటకు తీయండి అంటే తీస్తారా? మీరు ఒక జగ్గుతో కనుక బయటకు తీస్తే మిక్స్ అయిపోయింది కాబట్టి మీకు మిల్క్ బయటకు వస్తుంది, వాటర్ బయటకు వస్తుంది, అంతే కదా. అంటే ఇప్పుడు ఈ 100 లీటర్ల మిక్స్చర్ నుండి కొంత మిక్స్చర్ బయటకు తీసి యాడ్ చేస్తున్నప్పుడు మీరు ప్యూర్ మిల్క్ యాడ్ చేయొచ్చు కదా, అంతే కదా. సో యాడ్ చేస్తున్నప్పుడు ఏం యాడ్ చేస్తున్నారంట? ప్యూర్ మిల్క్ యాడ్ చేస్తున్నారంట. అంటే మీకు 100 లీటర్లలో మిల్క్ వాటర్ మిక్స్ అయి ఉన్న దాంట్లో కొంత మిక్స్చర్ బయటకు తీసి ప్యూర్ మిల్క్ని యాడ్ చేస్తున్నారు. క్లియర్ కదా. అంటే ఇప్పుడు బయటకు పోయినప్పుడు మీరు మిక్స్చర్ నుండి బయటకు తీస్తున్నప్పుడు మిల్క్ వాటరు రెండూ పోతున్నాయి. అంటే మిల్క్ బయటకు వెళ్తుంది, వాటర్ బయటకు వెళ్తుంది. ఎంత తీశారో మళ్ళీ అంతే యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసినప్పుడు మీకు ఏం యాడ్ అవుతుంది? మిల్క్ యాడ్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఒరిజినల్ మిక్స్చర్లో వాటర్ ఎంత ఉందో ఇప్పుడు వాటర్ తక్కువ ఉంటుంది. ఒక్కసారి మిక్స్చర్ని రిమూవ్ చేసి మిల్క్ని యాడ్ చేసిన తర్వాత చూడండి, ఒరిజినల్ మిక్స్చర్లో మిల్క్ వాటర్ రేషియో 2:3 ఉందా? ఇప్పుడు ఏమన్నారు? దీంట్లో నుండి ఎంత పార్ట్ ఆఫ్ మిక్స్చర్ బయటకు తీసి, ఎంతో కొంత మిక్స్చర్ బయటకు తీస్తారు కదా, ఎంత మిక్స్చర్ బయటకు తీసి అంతే క్వాంటిటీలో మిల్క్ యాడ్ చేస్తే
మిల్క్ వాటర్ రేషియో ఈక్వల్గా ఉండాలంట. అంటే మీరు ఇంతకుముందు కన్నా ఎంత బయటకు తీస్తున్నారో ఇప్పుడు అంతే యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇంతకుముందు టోటల్ క్వాంటిటీ ఇప్పుడు టోటల్ క్వాంటిటీ సమానంగా ఉండాలి. ఇంతకుముందు నాకు 2:3 రేషియో 5 పార్ట్స్ ఉంటే ఇప్పుడు కూడా నాకు ఎంత ఉండాలి, 5 పార్ట్సే ఉండాలి అంతే కదా. ఎందుకంటే మీరు ఎంత బయటకు తీస్తున్నారో అంత యాడ్ చేస్తున్నారు. దాని తర్వాత రేషియోలు మారవచ్చు కానీ క్వాంటిటీ సేమ్ కదా. అండ్ ఇంకేమన్నారు మీకు క్వశ్చన్లో ఏమన్నారు మీకు, 2 ఈక్వల్ ప్రపోర్షన్లు ఉండాలి. అంటే ఇంతకుముందు టోటల్ 5 ఉంటే ఇప్పుడు 5 ఉండాలి, 2 సమానంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎంత అవ్వాలి మీకు, 2.5 అవ్వాలి అంతే కదా. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏమన్నా, మీకు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు మిల్క్ వాటర్ బయటకు వెళ్తుంది, లోపలికి వస్తున్నప్పుడు మిల్కే బయటకు వస్తుంది. కాబట్టి ఇంతకుముందు వాటర్ కన్నా ఇప్పుడు వాటర్ తగ్గుతుందా? ఇంతకుముందు మీకు వాటర్ 3 పార్ట్స్ ఉంటే ఇప్పుడు వాటర్ ఎంత ఉంది, 2.5 పార్ట్స్. ఎంత తగ్గింది, 0.5 తగ్గింది. దేనిపైన ఇంతకుముందు 3 ఉంటే 0.5/3 అంటే రేషియో ఎంత, 1/6. ఈ 1/6 దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్ని బయటకు తీస్తారో అది 1/6. మీరు కనుక క్లాసెస్ కరెక్ట్గా విని ఉంటే ఈ కాన్సెప్ట్ మీద మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. అంటే మీరు మిక్స్చర్ ఎంతో కొంత బయటకు తీస్తున్నారు కదా ఇనిషియల్గా, ఎంత తీస్తున్నారంటే 1/6 పార్ట్ తీస్తున్నారు. అంటే మీకు 100 లీటర్ల మిక్స్చర్ ఉంటే 100 లీటర్లో 1/6 తీస్తున్నారు అంటే ఎంత, 16.66 బయటకు తీస్తున్నారు. 100 లీటర్లలో 1/6 బయటకు తీస్తున్నారు, ఎంత, 16.66. ఈ క్వశ్చన్ని మీరు 30 సెకండ్స్ కన్నా ఎక్కువ తీసుకోవద్దండి ఎగ్జామ్లో, నాట్ మోర్ దెన్ 30 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. ఏ బ్లాంకెట్ ఈజ్ సోల్డ్ ఫర్ 1148 విచ్ గివ్స్ ఏ లాస్ ఆఫ్ 30%. ఫర్ హౌ మచ్ షుడ్ ఇట్ బీ సోల్డ్ టు గెయిన్ 5%. ఈ క్వశ్చన్ చూస్తే మీకు చాలామందికి ఈజీ అనిపించవచ్చు, బట్ నేను స్టిల్ ఎందుకు తీసుకున్నా అంటే మీకు ఒకటి నేర్పిద్దామని తీసుకున్నా, కొంచెం కొత్తగా ఆలోచించడాన్ని. మీరు 1148కి అమ్మినప్పుడు మీకు ఎంతకు వస్తుందంట, 30% నష్టం వస్తుంది. అంటే మీరు కాస్ట్ ప్రైస్లో ఎంతకు అమ్మినట్టు, 70% అమ్మినట్టు కదా. మీరు కాస్ట్ ప్రైస్లో 70%కి అమ్ముతున్నట్టు, అది ఎంతో కొంత తర్వాత చూద్దాం దాన్ని. ఇప్పుడు మీకు ఏం కావాలి, 5% ప్రాఫిట్ రావాలి కదా. 5% ప్రాఫిట్ రావాలి అంటే ఏం జరగాలి, 105%కి అమ్మాలి. అంటే కాస్ట్ ప్రైస్లో 70% మీకు వాల్యూ ఇచ్చినారు, కాస్ట్ ప్రైస్లో 105% మీకు అడిగినారు. ఇక్కడ ఏదో వాల్యూ ఉంది, ఓకే. బట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇక్కడ మీరు 5తో క్యాన్సిల్ చేస్తే 14 అయ్యింది, 5తో క్యాన్సిల్ చేస్తే సంథింగ్ 7తో 5తో క్యాన్సిల్ అయ్యింది. 14 5 టైమ్స్ 7తో అయ్యింది, 5తో అయ్యింది. మీకు 105 అనేది ఒక 3 మల్టిపుల్. మీరు చూస్తేనే అర్థమైపోతుంది, 105 అనేది ఒక 3 మల్టిపుల్ అంతే కదా. 70 అనేది మీకు 3 మల్టిపుల్ కాదు కదా. ఈ 2 క్యాన్సిల్ చేస్తున్నప్పుడు ఈ 105లో మీకు ఒక 3 అనేది మిగిలిపోతుంది. ఈ 3 అనేది కనుక ఇటు వచ్చి మీకు మల్టిప్లై అవుతుంది. అంటే ఆన్సర్ అనేది మీకు 3 మల్టిపుల్ కావాలి. అంటే ఇది ఒక చిన్న కాన్సెప్ట్, ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చిన్న క్వశ్చన్ తీసుకున్నాను నేను. అంటే ఇటు సైడ్లలో ఏదైనా క్యాన్సిల్ కాకుండా ఉండేది ఉంటే అది మీరు క్వశ్చన్ చదివేటప్పుడే అర్థమవుతుంది. నాకు 70% వాల్యూ ఎంత అయితే 105% వాల్యూ కనుక్కోమన్నారు. నాకు 70 105లలో 105లో ఉన్న 3 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మా ఆన్సర్ 3 మల్టిపుల్ కావాలి. ఒకసారి మనకు అలాంటివి ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేద్దాం. చూడండి ఇది నాకు 3 మల్టిపులే, క్లియర్ కదా. ఓకే, ఇది నాకు 3 మల్టిపుల్ కాదు. చూడండి 3 మల్టిపుల్ అంటే 3 టోటల్ 3 అయిపోయింది. 5 4 9 8 వచ్చింది, ఇది నాకు 3 మల్టిపుల్ కాదు. చెక్ చేయడం 3 8 + 5 ఎంత, 13, 3 మల్టిపుల్ కాదు. అంటే ఇది ఒకటే నా ఆన్సర్. మీరు క్వశ్చన్ చూస్తున్నప్పుడు కనుక కొంచెం ఆన్సర్ని చెక్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి ఏమొస్తుంది మనకి, 1148 కదా. ఓకే, 7 10 టైమ్స్, 7 1 టైమ్స్, 7 5 టైమ్స్, 2 5 టైమ్స్, సారీ 2లో పోదు కదా, 5 2 టైమ్స్, 5 2 టైమ్స్, 5 3 టైమ్స్, 2 5 టైమ్స్, 7 టైమ్స్, 4 టైమ్స్. సో 3 4 12, 1 క్యారీ, 3 7 21, 1 22, 2 క్యారీ, 3 5 15, 2 17 22. ఇది ఆన్సర్ వచ్చింది కదా. ఇక్కడంటే ఈజీ క్వశ్చన్ ఉంది, బట్ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు చాలా క్వశ్చన్లలో ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. వెన్ P of x equal to x³ minus 5x² plus 4x and Q of x equal to x to the power of 4 minus x² minus 3x minus 2 are each divided by x minus 1,
ద రిమైండర్స్ ఆర్ R1 అండ్ R2 రెస్పెక్టివ్లీ. ఇఫ్ R1 ఈక్వల్ టు 2R2 ఫైండ్ ఏ. ఈజీ క్వశ్చన్ అండి. మీకు ఫస్ట్ ఒక ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ ఇచ్చినారు అక్కడ. ఈ రెండింటిని x-1 డివైడ్ చేస్తుందంట. x-1 డివైడ్ చేస్తున్నప్పుడు R1 R2లో రిమైండర్ వస్తున్నాయంట. అంటే ఏం లేదు, x-1 ఈక్వల్ టు 0 చేస్తే x ఈక్వల్ టు ఎంత వస్తుంది, 1 వస్తుంది కదా. అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది మీకు అదే రిమైండర్. అంటే మీకు R1 వాల్యూ ఏం కావాలి, R1 ఈక్వల్ టు 1ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 క్యూబ్ అంటే 1 మైనస్ 5a ప్లస్ 4 అంతే. ఎంత వచ్చింది మీకు, 5 కామన్ తీస్తే 1 మైనస్ a. R2 వాల్యూ చెప్పండి నాకు ఒకసారి. మళ్ళీ 1ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 మైనస్ a మైనస్ 3 మైనస్ 2 అంతేనా. 1 మైనస్ a మైనస్ 3 మైనస్ 2. ఇక్కడ మైనస్ 5 ప్లస్ 1 అంటే ఎంత, మైనస్ a మైనస్ 4 అంతేనా. ఓకే, మీకు R1 ఈక్వల్ టు ఏమన్నారు, R1 ఈక్వల్ టు 2R2. R1 ఈక్వల్ టు 2R2 అంటే 5 ఇంటూ 1 మైనస్ a ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ దిస్ అంటే మైనస్ 2a మైనస్ 8. 5 మైనస్ 5a ఈక్వల్ టు మైనస్ 2a మైనస్ 8. నాకు మైనస్ 8 ఇటు వస్తే ప్లస్ 8 అంటే 13 అయ్యిద్ది, ఇటైతే 3a అయ్యిద్ది. ఏ వాల్యూ ఎంత వచ్చింది నాకు, 13/3. మనకు అడిగింది ఏముంది, అయితే ఏని కనుక్కోనండి, ఏ వాల్యూ ఎంత, ఇది 13/3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇన్కమ్స్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ A, B అండ్ C ఆర్ ఇన్ ద రేషియో 2/3, 4/5 అండ్ 1/7. హూ ఎర్న్స్ ద మోస్ట్. ఇప్పుడు ముగ్గురి యొక్క ఇన్కమ్స్ రేషియోలు ఇచ్చినారండి. అయితే ఎవరు ఎక్కువ సంపాదిస్తారు అన్నారు. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ క్వశ్చన్. అండ్ మీరు ఈ క్వశ్చన్ చూడగానే అసలు ఇదైతే ఎలిమినేట్ చేయాలి ఫస్ట్, బోత్ B అండ్ C. ఎందుకంటే మీకు B అండ్ C రేషియోలే సమానంగా లేనప్పుడు B అండ్ C ఇద్దరు ఎట్లా సంపాదిస్తారు, ఎక్కువ కాదు కదా. మీ దాంట్లో చాలామంది 2/3, 4/5, 1/7 ఇస్తే చాలామంది కాకపోతే అట్లీస్ట్ కొంతమంది అయినా దీనికి మొత్తం LCM తీసి ఒక రేషియో కనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఏం అవసరం ఉంది మనకంత. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్. నాకు 2/3 అంటే ఎంత, 66.66%. 4/5 అంటే ఎంత, 80%. 1/7 అంటే ఎంత, ఇది తక్కువ, 14.28%. అంతే కదా. ఏ వాల్యూ ఎక్కువ ఉంది, 4/5 అంటే నాకు 80 కదా, 2/3 అంటే 66 కదా. సో నాకు 4/5 ఎక్కడ ఉంది, బి ఎక్కువ సంపాదిస్తాడు. అంటే క్వశ్చన్ చూస్తున్నప్పుడు మీరు మళ్ళీ 3, 5 ఇంటూ 7 తోటి బ్రాకెట్ వేసి ఇంటూ మల్టిప్లై చేసి ఇవన్నీ చేయొద్దు ఎగ్జామ్లో. చాలా సింపుల్ క్వశ్చన్, మీ ఆన్సర్ కూడా సింపుల్గా ఉండాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ P ఆఫ్ x ఈక్వల్ టు x³ మైనస్ 2x² మైనస్ x ప్లస్ 2. చూడండి, దీనికి ఇది ఫ్యాక్టర్ ఏదవుతుందని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్లు ఉన్నాయి కదా. x-2 ఈక్వల్ టు 0 అవుతే నాకు x ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 అవుతుంది కదా. 2ని కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు P ఆఫ్ x ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, ఇదే మీకు ఫ్యాక్టర్ అవుతుంది. ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 2³ అంటే ఎంత, 8 మైనస్ 4 ఇంటూ 2 8 అయిపోయింది, మైనస్ 2 ప్లస్ 2. చూడండి, -2 + 2 క్యాన్సిల్, అన్నీ క్యాన్సిల్. ఇదే మనకు ఆన్సర్. ఇంకా నెక్స్ట్ మీరు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఇది రాకపోయి ఉంటే మీరు నెక్స్ట్ చెక్ చేసేది. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి ఒకసారి. ద కాస్ట్ ఆఫ్ బ్రౌన్ రైస్ ఈజ్ ₹115 per kg అండ్ బాస్మతి రైస్ ఈజ్ 120 per kg. ఇఫ్ బోత్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో 2:3 దెన్ ద. ఇక్కడ క్వశ్చన్ మిస్ అయింది, మిక్చర్ యొక్క పర్ కేజీ ఎంత అని క్వశ్చన్ అండి. బ్రౌన్ రైస్ ఏమో కిలోకి 115, బాస్మతి ఏమో 100 అయితే ఈ రెండింటిని 2:3 నిష్పత్తిలో కలిపితే మిశ్రమం యొక్క కేజీ ధర ఎంత. ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను ఎందుకు తీసుకున్నానంటే, మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడే మీ ఆన్సర్ ఎంత 117.5 కన్నా ఎక్కువ ఉండాలని మీరు అర్థమైపోవాలి. క్వశ్చన్ చదువుతున్నప్పుడే మీ ఆన్సర్ 117.5 కన్నా ఎక్కువ ఉండాలని అర్థమైపోవాలి. ఈ రెండు మీ ఆన్సర్స్ కావు. ఒకవేళ ఇంకొక ఆన్సర్ కనుక 117.5 ఉన్నా 117.5 కన్నా తక్కువ ఉన్నా మీ ఆన్సర్ కాకపోయేది. ఎందుకు చూద్దాం. ఇప్పుడు మీరు 2 kgs 3 kgs 2 kg 3 kg రెండింటిని మిక్స్ చేస్తున్నారు. 2 kg మిక్స్ చేసేదాని ప్రైస్ ఏమో 115 ఉంది, 3 kg మిక్స్ చేసేదాని ప్రైస్ ఏమో 120 ఉంది. 120 కదా. కొద్దిసేపటికి నేను మీకు ఎగ్జాంపుల్ కోసం దీన్ని కూడా 2 kg తీసుకుంటున్నాను అనుకోండి. 2 kg ఇది 2 kg ఇది 2 kg మిక్స్ చేస్తే ప్రైస్ ఎంత వస్తుందంటే ఏం చేస్తాము,
క్వాంటిటీ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మీరు 2 kg కాదు 1 kg అనుకున్నా సరిపోయేది. ఇక్కడ 2 ఉంది కాబట్టి 1 అనుకోవచ్చు కదా. అప్పుడు రెండు కనుక సమానంగా ఉన్నాయి అనుకోండి క్వాంటిటీలో, ఇది మీకు క్వాంటిటీ కదా, సమానంగా ఉన్నప్పుడు మీ ప్రైస్ అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్లో 117.5 వస్తుంది. ఇది 1 kg ఇది 1 kg మిక్స్ చేస్తే మీకు 235 అవుతుంది, బై 2 చేస్తే 117.5 వస్తుంది. కానీ మీ క్వశ్చన్లో అడిగింది ఎలా ఉంది, ఇది మీకు 3 kgs ఉంది అంటే క్వాంటిటీ ఎట్ సైడ్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ ఎక్కువ ఉంది కదా, మీ ఆన్సర్ ఎట్ సైడ్ ఉంటుందంటే 117.5 కన్నా 120కి మధ్యలో ఉంటుంది. మీ ఆన్సర్ 117.5కి ఎక్కువ ఉంటుంది, 120కి తక్కువ ఉంటుంది. క్వశ్చన్ చదువుతున్నప్పుడే 115 120 మిక్స్ చేసినప్పుడు నేను 2:3 రాగానే నాకు అర్థమైపోయింది నా ఆన్సర్ మిడిల్ కన్నా ఇటు సైడ్ ఉంటుంది, 117.5 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇవి చిన్న క్వశ్చన్స్కే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని దగ్గర చాలా హెల్ప్ అవుతాయి. రైట్, ఇప్పుడు నేను దీన్ని సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు కదా, పెద్ద విషయం ఏం కాదు కదా. రైట్, ఇక్కడ 120 చూడండి, ఇద్దరి దగ్గర 115 రూపీస్ ఉన్నాయి. మీరు క్వశ్చన్ ఏ రకంగానే అర్థం చేసుకోవచ్చు. ఇద్దరి దగ్గర 115 రూపీస్ ఉన్నాయి, ముగ్గురు దగ్గర 120 రూపీస్ ఉంటే అందరి దగ్గర సమానంగా ఉండాలంటే ఏం చేయాలి, మీరు యావరేజ్ చేయాలంటే వీళ్ళ దగ్గర 115 పెట్టేసి ఆ ముగ్గురు దగ్గర నుండి 5 రూపాయలు లాక్కోండి. మీ దగ్గర ఎంత వచ్చింది, 15 రూపాయలు వచ్చింది. మీ దగ్గర వచ్చిన 15 రూపాయలని మళ్ళీ 5గురికి పంచేయండి. అప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎంత వస్తుంది, 3. అందరి దగ్గర 115 ఉంది, ఇప్పుడు మీరు పంచే 3 118. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. చూడండి, మీరు మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఒక ఫార్ములా ఉంటుంది. ఎలా, మోడ్ ఈక్వల్ టు సంథింగ్ ఎల్ అని అంటారు, దాని తర్వాత f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ఇదంతా మీకు ఫార్ములా అండి. ఇక్కడ ఎల్ అంటే మోడల్ క్లాస్లో యొక్క లీస్ట్ రేంజ్, f1 f0 ఇవన్నీ ఉంటాయి కదా. ఫార్ములా కనుక మీరు ఎగ్జామ్లో అడిగితే గుర్తుపెట్టుకోండి. బట్ మనం ఎగ్జామ్లో అప్లై చేస్తున్నప్పుడు ఇది ఎల్ అంటే ఏంది, ఎఫ్ అంటే ఏంది, ఇవన్నీ చేయొద్దు. నేను మీకు ఎగ్జామ్లో చేసే పద్ధతి చెప్తున్నా చూడండి. మీకు సింపుల్గా ఫస్ట్ మీరు మోడల్ క్లాస్ ఐడెంటిఫై చేయాలి. మోడల్ క్లాస్ ఏంది, ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అదే మోడల్ క్లాస్. ఇక్కడ నాకు 30 ఉంది కదా, నాకు ఇదే మోడల్ క్లాస్. ఓకే, ఇది నాకు ఏంటండి, ఇది మోడల్ క్లాస్. ఓకే, ఇది నాకు మోడల్ క్లాస్. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా ఆన్సర్ రాస్తా చూడండి. మోడల్ క్లాస్ యొక్క రేంజ్ ఎలా ఉంది, 10 to 20 కదా, దాంట్లో లీస్ట్ వాల్యూ ఎంత, 10. నేను రాసేది మళ్ళీ ఫార్ములానే, బట్ నేను f1 f2 ఇలా అనుకోను. ఎలా రాస్తా చూడండి, 10. ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ తీసుకుంటా. ఫస్ట్ 30 మైనస్ 12 ఎంత, నాకు 18 బై ఇంతకుముందు 30 మైనస్ 12 ఎంత, 18 ప్లస్ ఈ వాల్యూ 30 మైనస్ 3 ఎంత, 27 ఇంటూ ఈ మోడల్ క్లాస్ యొక్క అన్ని క్లాసుల యొక్క రేంజ్ ఎంత ఉంది, 10కి 20కి డిఫరెన్స్ ఎంత, 10. అంటే మీరు ఎగ్జామ్లో ఈ రకంగా రాసుకోగలగాలి. అంటే మీకు మొత్తం ఫార్ములా గుర్తు తెచ్చుకొని, నాకు ఇది ఎల్ అనుకొని f1 మైనస్ f0, ఇది f1 మైనస్ f2 ఇలా రాసుకోకుండా మీరు ఒక్కసారి నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మోడల్ క్లాస్ ఐడెంటిఫై చేయండి. మోడల్ క్లాస్లో లీస్ట్ ఉంటుంది కదా, 10 20 అంటే లీస్ట్ వాల్యూ ఎంత, 10 ప్లస్ ఈ రెండింటి డిఫరెన్స్ పైన రాసుకోండి. ఈ రెండింటి డిఫరెన్స్ మళ్ళీ కింద రాసుకోవాలి. అంటే 18 ఆల్రెడీ ఇక్కడ రాసిన 18 ఇక్కడ రాస్తారు. అంటే ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు పెట్టిన ఎఫర్ట్ మీకు ఇక్కడ యూజ్ అయిపోతుంది. రైట్, దీ డిఫరెన్స్ ఇక్కడ రాసుకోండి అండ్ ఇంటూ 10 చేయండి. చూడండి, నాకు క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు మీరు ఏ రకంగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. నాకు ఇది 9 2 times కనిపించిందా, 9 2 times, 9 3 times. అంటే నేను 18/45 యాడ్ చేసి రాసేదానికన్నా మీకు ఎవరు రాయమన్నారు, 9 2 times 9 3 times కదా. ఇక్కడ 5 వచ్చిందా, 5 ఎంతటో క్యాన్సల్, 2 times క్యాన్సల్, 2 into 2 ఎంత, నాకు 4, 10కి 4 యాడ్ చేస్తే ఎంత, నాకు 14. సో మీరు క్యాలిక్యులేషన్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేయాలి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. రైట్, Sonia borrowed money and returned it in 3 equal quarterly installments of rupees 4,200 each. What sum had she borrowed approximately if the rate of interest was 20% per annum compounded quarterly? ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక మీరు రెగ్యులర్ మెథడ్ లాగా చేస్తే, మీ అందరు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్స్ చదివి రెగ్యులర్ మెథడ్ లాగా కనుక మీరు చేస్తే, నేను మీకు 2 నిమిషాల కన్నా తక్కువ అయితే ఈ క్వశ్చన్కి పట్టదు. అంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఉండి చేస్తే 2 minutes టైం పడుతుంది. బట్ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ విషయానికి వస్తే మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. నేను చెప్తా చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేసినారండి, ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేసినారు,
4200 ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నారు. అలా 3 నెలలకు ఒక ఇన్స్టాల్మెంటు. సో 3 నెలల్లో 3 ఇన్స్టాల్మెంట్లు అంటే మీరు మొత్తం అమౌంట్ ఎంత పే చేస్తారు? 4000 ఇంటూ 3 12,000 పైన 200 ఇంటూ 3 600 అంటే 12,600 పే చేసినారు కదా. మీరు 3 ఇన్స్టాల్మెంట్లు కలిపి 12,600 పే చేసినారంటే మీరు తీసుకున్న డబ్బు 12,600 కన్నా తక్కువ ఉండాలి కదా. నేను ఎంత తీసుకుంటానో దానికన్నా ఎక్కువ ఇన్స్టాల్మెంట్ పే చేస్తాను టోటల్. నేను ఇన్స్టాల్మెంట్ ఎంత తీసుకున్నానో 3 ఇన్స్టాల్మెంట్లు ఎక్కువ ఎంత కలిపి కడుతున్నానో దానికన్నా ఎక్కువైతే నేను తీసుకునే అమౌంట్ ఉండదు కదా. మీరు 3 ఇన్స్టాల్మెంట్లు కలిపి 3 నెలల 12 3 రెండ్ల 6 12,600 కట్టినారు అంటే మీరు తీసుకునే అమౌంట్ 12,600 కన్నా తక్కువ ఉండాలి. మీరు ఒకసారి ఆప్షన్ చూడండి. ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు. క్లియర్ అయిపోయిందా? అంటే ఇంకా రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ మిగిలింది. నాకు ఇది జడ్జ్ చేయడానికి నాకు క్వశ్చన్ చదువుతున్నప్పుడే నాకు అర్థమైంది ఈ మెథడ్ మీరు ప్రాక్టీస్లో నేర్చుకోవాలి. మన సెషన్లలో మీకు స్పీడ్ ఇంప్రూవ్మెంట్ సెషన్లలో ఈ టాపిక్ నేను డిస్కస్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు 11,437 ఉంది, 12,000 ఉంది. ఇప్పుడు నేను రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈజీ నెంబర్ ఇది కనిపిస్తుంది. నేను కనుక 12,000 అప్పు తీసుకున్నాను అనుకోండి, సంవత్సరానికి 20% అంటే క్వార్టర్కి ఎంత అవుతుంది? 5% అంతే కదా. 4 క్వార్టర్స్ కాబట్టి 5%. నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్కి కూడా వెళ్ళట్లేదు. నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సింపుల్గా జనరల్గా ఎట్లా అంటే 15% కడుతున్నారు అనుకోండి ఎవ్రీ మంత్ 5 అంటే మీరు 15% కట్టాలి కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కడితే సింపుల్ ఇంట్రెస్ట్ లాగానే తీసుకుంటున్నా. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, సింపుల్ ఇంట్రెస్ట్ లాగానే తీసుకున్నా కూడా 15% కట్టాలి కదా. 12,000కు మీరు 15% కట్టారనుకోండి, ఒకసారి 5%, ఇంకోసారి 5%, ఇంకోసారి 5% ఎంత అవుతుంది? 10% అంటే 1,200, 5% అంటే 600, 1,800 కట్టాలి. అంటే మీరు ఎంత కట్టాలి? 13,800 మీరు కట్టాలి. 12,000 కనుక మీరు అప్పు తీసుకుంటే 15% కట్టాలి కదా. 3 క్వార్టర్లలో ఒక క్వార్టర్కి 5, ఒక క్వార్టర్కి ఒక 5. సో మీకు 1,200లో 10% 1,200, ఇంకొక 600 5% అంటే 1,800 యాడ్ చేయాలి. దీనికి 13,800 మీరు రిటర్న్ చేయాలి. కానీ మీరు రిటర్న్ చేసిన అమౌంట్ ఎంత ఉంది? 12,600 ఉంది అంతే కదా. చూడండి 12,600 రిటర్న్ ఉంది. కానీ ఈ 12,000 కనుక మీరు ప్రిన్సిపల్ తీసుకుంటే మీకు సింపుల్ ఇంట్రెస్ట్లోనే మీరు 13,800 రిటర్న్ చేయాలి. అంటే మీరు తీసుకున్నది ఇది కాదు, దీనికన్నా తక్కువ తీసుకొని ఉంటారు మీ మీనింగ్. నాకు ఒకటే ఆన్సర్ మిగిలింది. ఐ హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. When 91,664 is divided by 68, the quotient is 1348. What will be the quotient when 91.664 into 0.0001 is divided by, ఇక్కడ ఒక 8 మిస్ అయిందండి, ఇది 8 రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మీకు కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను. క్వశ్చన్లో ఏం లేదు. 91,664ని కనుక 1348తో భాగించినప్పుడు ఇక్కడ మీకు తెలుగులో డేటా మిస్ అయింది. వెన్ 91,664 ఈజ్ డివైడెడ్ బై ని 68తో భాగిస్తే గుణకం 1348 వస్తుందంట. అంటే నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా? 91,664 ఈక్వల్ టు ద కోషంట్ ఈజ్ 1348. ఎంత వస్తుందంట కోషంట్? 1348 వస్తుందంట. అంటే 68 ఇంటూ 1348 రాసుకోవచ్చా? దీంతో భాగిస్తే ఇది వస్తుందంటే ఇది ఈక్వల్ టు ఇది ఇంటిది అవ్వాలి కదా. ఇప్పుడు మీకు ఏమన్నారు? వాట్ విల్ బి ద కోషంట్ వెన్ 91.664 ఇంటూ 0.001 ఈజ్ డివైడెడ్ బై 0.00068. సింపుల్గా ఏం లేదండి, 91,664 బై ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 10³ రాసుకుంటున్నాను ఈక్వల్ టు ఇక్కడ 68 ప్లేస్లో మీకు ఏమి ఇచ్చారు? ఇక్కడ 1 2 3 4 5 6 అంతే కదా. 6 తర్వాత డెసిమల్ వచ్చింది కాబట్టి 68 ఇంటూ 10⁶ రాసుకుంటున్నాను. క్లియర్ కదా. ఇంటూ కోషంట్ ఏం వస్తుందని అడుగుతున్నారు అంతే కదా మీకు అడిగేది. వాట్ విల్ బి ద కోషంట్? 1348 కదా రైట్. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ని దీంతో కంపేర్ చేస్తాను సింపుల్గా. 91,664 ఇంటూ నాకు 68 ఇంటూ 1348 అవుతుంది కాబట్టి వాట్ విల్ బి ద కోషంట్ వెన్ 91.664 ఇంటూ ఈ వాల్యూ కూడా రాయాలి. 91,664 ఇంటూ ఈ మొత్తాన్ని నేను రాసుకోవచ్చు 1 2 3 4 5 కదా. అంటే డినామినేటర్లో నాకు 10⁵ వస్తుంది. డినామినేటర్ 10⁵. సో ఈ మొత్తం వాల్యూ ఈక్వల్ టు 68 ఇంటూ సంథింగ్ అవ్వాలి కదా. ఇక్కడ కోషంట్ వాల్యూ ఏమొస్తుందో కావాలి. నేను చెప్పే చాలా జాగ్రత్త వినండి. మీకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో ఇది ఇచ్చినారు, ఇప్పుడు మీకు ఈ వాల్యూ అడుగుతున్నారు.
చూడండి ఇక్కడ డినామినేటర్ నాకు ఏం జరిగింది, ఇక్కడ డినామినేటర్లో నాకు 10⁸ వచ్చింది, ఇక్కడ ఏం లేదు అంటే 10⁸ వచ్చింది. 68 నాకు 10⁶ వచ్చేసింది. అంటే ఇక్కడ కనుక 10⁻² ఉందనుకోండి, 10⁸ 10⁸ మ్యాచ్ అయిపోతుంది. 10⁻² ఇక్కడ ఉందంటే ఇక్కడ ఏముండాలి మీకు 13.48 కావాలి మీకు, అంతేనా. 13.48 కనుక కోషంట్ అవుతే నేను దీన్ని తీసేసి 100 పెట్టుకుంటాను. అప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ అన్నీ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ దాంతో మ్యాచ్ అయిపోతుంది. అంటే మీకు ఇక్కడ ఉండాల్సిన నెంబర్ ఎంత 13.48 ఉండాలి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శారదా డ్రైవ్స్ 250 km out of Sharad drives 250 km out of his 600 km journey at the speed of 50 km/h and the remaining at 70 km/h. What is his average speed? ఈ క్వశ్చన్ కూడా పెద్ద కష్టమైన క్వశ్చన్ ఏం కాదు, బట్ ఒక అబ్జర్వేషన్ కోసం తీసుకుందాం. చూడండి, మొత్తం 600 కిలోమీటర్ల జర్నీలో మొదటి 250 కిలోమీటర్లు ఏమో 50 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళినారంట. ఇంకా మిగిలిన 350 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే యావరేజ్ స్పీడ్ అడిగినారు. యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి మనకు పెద్ద టైం పట్టదు. కానీ ఎప్పుడు కూడా చూడండి, మీరు యావరేజ్ అని చూశారంటే మీ ఆన్సరు ఇంతకుముందు ఇచ్చిన యావరేజ్లో లీస్ట్ వాల్యూకి హైయెస్ట్ వాల్యూకి మధ్యలో ఉంటుంది. అంటే నా ఆన్సర్ ఎలా ఉండాలి, 50కి 70కి మధ్యలో ఉండాలి. ఇక్కడ అన్ని ఆప్షన్లు 50కి 70కి మధ్యలోనే ఉన్నాయి. బట్ మీరు కొంచెం చూస్తే 52, 55 అంటే 50కి ఇటు సైడ్ ఉన్నాయి. అంటే ఎక్స్ట్రీమ్స్లో ఎప్పుడు వాల్యూస్ ఉండవు. మీరు యావరేజ్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే చాలా తక్కువ కేసెస్లలో మీ యావరేజ్ 50కి 70కి మధ్యలో ఉండాలి. కానీ ఎక్కడో ఇట్లా మిడిల్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 59, 60, 62, 63 లేదా 58, 57 ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కానీ 51, 52, 53 లేదా 67, 68, 69 ఇలాంటి యావరేజ్లు చాలా తక్కువ కేసెస్లలో వస్తాయి. ఇదే క్వశ్చన్ కనుక మీరు లాస్ట్ మినిట్లో చూశారనుకోండి, అప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్కి ఎలా హెల్ప్ అవుతుందంటే, ఇవి ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. మీ యావరేజ్ 50కి 70కి మధ్యలో ఉండాలి కరెక్టే, బట్ ఇలా ఎక్స్ట్రీమ్స్ ఉండకుండా చూసుకునే ఆప్షన్ని మీరు పెట్టాలి. ఇది కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఇది కాకుండా మీరు ఇది ఆప్షన్ మార్క్ చేయాలి ఎప్పుడు ఎగ్జామ్లో. నేను మీకు చెప్పేదంతా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఏ రకంగా ఆలోచించాలనేదే. చూడండి, మీకు మొత్తం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎంత 600. ఫస్ట్ 250 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది 50 స్పీడ్ తోటి అంటే 250/5 అంటే 5 hours టైం పట్టింది. నెక్స్ట్ 350 కిలోమీటర్స్కి ఎంత టైం పడుతుంది 350/70 కదా, మళ్ళీ 5 పడుతుంది. సో మీకు చూస్తేనే 60 అని అర్థమైపోతుంది. అంటే ఈ క్వశ్చన్ నేను మీకు ఈజీగా తీసుకున్నది ఎందుకంటే ఈ క్వశ్చన్కి కాదు, మీకు ఇంకా ఎక్కడైనా హెల్ప్ అవుతుందని. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. If p and q are the roots of the equation ax² + bx + c = 0, then find the equation whose roots are 1/p and 1/q. చూడండి, ఇటువంటి క్వశ్చన్స్కి సింపుల్గా ఏంటంటే, మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చి ఫస్ట్ ఒక రూట్స్ ఇస్తారు. ఆ రూట్స్కి ఒక రెసిప్రోకల్తో ఫామ్ అయ్యే ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అన్నారనుకోండి, x² కోఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ మారుతాయి అంతే. ఇప్పుడు ఇక్కడ ax² + bx + c ఉందా, bxలో ఎటువంటి చేంజ్ ఉండదు. ఈ c అనేది ఇటు వస్తుంది, ఇటు వస్తుంది. అంటే cx² + bx + c, ఇది మీ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఇది మీకు తర్వాత క్వశ్చన్లలో కూడా యూజ్ అవుతుంది. దీని బేసిస్ మీద మీకు వేరే క్వశ్చన్స్ కూడా ఫామ్ అవుతాయి. ఇది ఎలా వచ్చిందంటే చూద్దాం. మీ దగ్గర ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, ఏముంది ax² + bx + c ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తీసుకుందాం మనం. ax² + bx + c = 0. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ నేను ఏమనుకుంటున్నాను, α, β రూట్స్ అనుకుంటున్నాను. అప్పుడు నాకు α + β వాల్యూ ఏమైంది, ఫార్ములా -b/a. α × β వాల్యూ ఏమైంది నాకు c/a. రైట్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ నాకు α, β అయితే ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి రూట్స్ 1/α 1/β కావాలి. సో మీకు రూట్స్ తెలిస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయొచ్చు కదా. ఎలా, x² - సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఇప్పుడు మీకు ఇది దేనికి రాస్తున్నారు, ఇప్పుడు మీరు 1/α 1/βకి రాస్తున్నారు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ 1/α β అవుతుంది, సమ్ ఆఫ్ ది రూట్స్ 1/α + 1/β అవుతుంది, అంతేనా. ఓకే, x² - α + β/α β x + 1/α β = 0. నాకు α βని కనుక నేను ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ α β x² - α + β x + 1 = 0. నాకు ఈ ఈక్వేషన్ నుండి నాకు α β వచ్చింది కదా, α β = నాకు c/a అని వచ్చింది కదా. రైట్. α + β = -b/a వచ్చింది కదా. నాకు α β ఎంత c/a x² - α + β అంటే ఎంత నాకు -b/a.
మైనస్ బి బై ఏఎక్స్ ప్లస్ 1 = 0. చూడండి, ఏ కనుక నేను ఎల్సిఎం తీసుకుంటే cx² -1 మైనస్ ప్లస్ బిఎక్స్, ఇక్కడ ఏ వచ్చింది అండ్ 0 పెట్టింది ఇదే కదా. అంటే మీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దాని రూట్స్కి రెసిప్రోకల్ ఉన్న ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఏం చేయాలి, మిడిల్లో ఉన్న పార్ట్ని అలాగే ఉంచేసేయాలి. అంటే ఎక్స్ కోఫిషియంట్ని ఏంది మార్చకుండా కాన్స్టెంట్ ఉన్న వాల్యూని x² కోఫిషియంట్గా మార్చండి, x² కోఫిషియంట్ని తీసుకొచ్చి కాన్స్టెంట్లో పెట్టండి, మీకు ఆన్సర్ అయిపోయింది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి ఫ్యూచర్లో, అంటే 2x² ప్లస్ 3x ప్లస్ 1 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ నాకు ఆల్ఫా బీటా అయితే ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయండి, దాని రూట్స్ 1/α 1/β అయ్యేటట్టు ఉంది. అంటే మీరు ఏం చేస్తారు, సింపుల్గా 3xని ఏం మార్చారు, మధ్యలో 3x అలాగే ఉంటుంది, ప్లస్ ఇక్కడ కోఫిషియంట్ ఎంత ఉంది, ఆ కోఫిషియంట్ ఇక్కడ వస్తుంది, x² కోఫిషియంట్ ఏం రావాలి, ఇక్కడ ఎంత ఉంది 1, ఇదే మీ రైట్ ఆన్సర్. అంటే మీరు 1 సెకండ్లో చెప్పేస్తారు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Reena reaches a party 20 minutes late if she walks at 3 km/h from her house. If she increases her speed to 4 km/h, she would reach 30 minutes early. What is the distance between her house and the party venue? ఈ క్వశ్చన్ మీకు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు. చూడండి, మీరు మీ ఇంటి నుండి మీరు ఒక ఆఫీస్కి వెళ్తున్నారనుకోండి, ఇంత దూరం ఉంది, మీ ఇల్లు ఇక్కడ ఉంది, మీ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఒక్కరోజు కనుక ఒక స్పీడ్తో వెళ్ళారు, కొంత టైం పడుతుంది. నెక్స్ట్ డే స్పీడ్ కనుక పెరిగింది అనుకోండి, ఏం జరుగుతుంది, టైం తక్కువ పడుతుంది కదా. అంటే మీరు మొదటి రోజు కన్నా రెండో రోజు మీ టైం కొంత సేవ్ అవుతుంది, అంతే కదా. ఇలా మీకు సేమ్ డిస్టెన్స్ ఇచ్చి ఒక్కరోజు ఒక స్పీడ్తో వెళ్ళి ఇంకో రోజు ఇంకో స్పీడ్తో వెళ్ళినప్పుడు, ఒకవేళ నెక్స్ట్ డే స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది. అప్పుడు మీకు చేంజ్ ఇన్ టైం కనిపిస్తుంది. మొదటి రోజు స్పీడ్ కన్నా నెక్స్ట్ రోజు స్పీడ్ మారినప్పుడు మొదటి రోజు కన్నా నెక్స్ట్ డేకి టైంలో చేంజ్ ఉంటుంది. ఇలాంటి కేసు ఉన్నప్పుడు మనం డిస్టెన్స్ రాసుకోవడానికి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. డిస్టెన్స్ D ఈక్వల్ టు S1 × S2. అంటే ఇది మొదటి రోజు స్పీడు తర్వాత రోజు స్పీడ్ బై S1 - S2, అంటే స్పీడ్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది, ఇంటూ ΔT, అంటే చేంజ్ ఇన్ టైం, అంటే టైం ఎంత సేవ్ అయింది. చూడండి, డిస్టెన్స్ D ఈక్వల్ టు మొదటి రోజు ఆమె 3 km స్పీడ్తో వెళ్తుంది, తర్వాత రోజు 4 km స్పీడ్తో వెళ్తుంది, చేంజ్ ఇన్ స్పీడ్ ఎంత 1. ΔT ఎంత టైం చేంజ్ అయింది. మొదటి రోజు కనుక ఆఫీస్కి 12 గంటలకు రీచ్ అయ్యవలసింది ఉంది అనుకోండి, ఎగ్జాక్ట్లీ టైము ఎంత లేట్ అవుతుంది, ఆమెకి 20 minutes లేట్ అవుతుంది. నెక్స్ట్ డే 12 గంటలకు రీచ్ అవ్వాల్సిన ఆఫీసు 12:20కి వెళ్తుంది. నెక్స్ట్ డే 12 గంటలకు రీచ్ అవ్వాల్సిన ఆఫీసు 30 నిమిషాలు ముందే వెళ్తుంది కదా, అంటే 11:30కి వెళ్తుంది. ఆమె ఎంత టైం సేవ్ చేసింది, 12:20కి వెళ్ళిన ఆమె ఈరోజు 11:30కి వెళ్ళిందంటే గ్యాప్ ఎంత, 50 నిమిషాలు సేవ్ చేసింది. ఒకరోజు మీరు 20 minutes లేట్ వెళ్ళారు, తర్వాత రోజు 30 minutes ముందు వెళ్ళారు, నిన్నటికి రోజుకి మీ టైంలో గ్యాప్ ఎంత వచ్చింది, 50 minutes చేంజ్ ఇన్ టైం, తర్వాత 50. ఇవన్నీ మీకు km/hలో ఉంది, ఇది మినిట్స్లో ఉంది కాబట్టి దీన్ని అవర్లో మార్చాలంటే by 60. 3 × 12, 12 × 5 = 60, 5 10 times. మీకు డిస్టెన్స్ ఎంత రావాలి, 10. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. A class of 20 students appeared for a test. The average score of 12 students is 80 and the rest is 75. What is the average speed of the class? ఇంతకుముందే యావరేజ్ క్వశ్చన్ చెప్పా కదా, 20కి ఏమో 80 యావరేజ్ ఉంది, మిగిలిన 8కి ఏమో 75 యావరేజ్ ఉంది. మీ ఆన్సర్ ఎంత ఉండాలి ఇప్పుడు, 77.5 కన్నా మీ ఆన్సర్ ఎక్కువ ఉండాలి, 77.5 కన్నా. ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు, 2 ఎలిమినేట్ అయిపోయాయి కదా. చూడండి, మీకు 12 మంది దగ్గర యావరేజ్ స్కోర్ ఎంత ఉంది, 80 ఉంది, రెస్ట్ అండ్ దట్ ఆఫ్ ద రెస్ట్ ఈజ్ 75. ఇప్పుడు 20 మందికి యావరేజ్ ఎంత, అంతే కదా. చూడండి, ఈ రెండింటికి ఎగ్జాక్ట్లీ మిడిల్ ఎంత, 77.5 కదా. క్వాంటిటీ ఇటు ఎక్కువ ఉంది కదా, అంటే మీ ఆన్సర్ ఇటు సైడ్ ఉంటుంది. అంటే మీ ఆన్సర్ 77.5కి 80కి మధ్యలో ఉండాలి. ఈ టెక్నిక్ అనేది మీకు ఎప్పుడైనా డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు ఈ రేషియో తీసుకోవచ్చు కదా, 4 2 4 3. అంటే ఇద్దరి దగ్గర 75 రూపాయలు ఉంటే, ముగ్గురు దగ్గర 85 రూపాయలు ఉంటే, ఇక్కడ క్యాన్సిల్ చేసినప్పుడు 5గురు దగ్గర యావరేజ్గా 8 రూపాయలు ఉంటాయి. వీళ్ళ దగ్గర 75 రూపాయలు ఉంది కాబట్టి మీరు వీళ్ళ దగ్గర ఉండి కూడా 75 రూపాయలు పెట్టి ఎక్స్ట్రా ఉన్న 5 రూపాయలు మీరు తీసేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర 5 రూపాయలు ఒక్కొక్క దగ్గర నుండి, ముగ్గురు దగ్గర నుండి ఎంత వచ్చినాయి, 15 వచ్చినాయి.
ఈ 15 రూపాయలు మీరు ఇప్పుడు ఎంతమందికి పంచాలి? మీకు ఇంకా 5 ఉన్నారు కాబట్టి 5 మధ్య పంచాలి. 5 క్యాన్సల్ అయ్యే ఎంత? 3. అంటే 75కి ఒక్కొక్క 3 యాడ్ అవుతుంది అందరికి. 78 మీ యావరేజ్. ఆప్షన్ డి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 49th. రైట్. ఇఫ్ ద మోడ్ ఈజ్ 34.5 దెన్ ద ఫైండ్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ ఇన్ ద గివెన్ టేబుల్. చూడండి, ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, ఎటువంటి ఫార్ములా లేకుండా, అంటే మీరు ఫార్ములా గుర్తుండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ అప్లై చేస్తున్నప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోవద్దు. మెథడ్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్లో మోడల్ క్లాస్ ఏందండి మీకు? మోడల్ క్లాస్ ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ ఇచ్చినారు ఆల్రెడీ. మీ మోడ్ ఎంత అన్నారు? 34.5. 34.5 మోడ్ ఉందంటే 30కి 40కి మధ్యలో మోడల్ క్లాస్ మీకు. ఇది మీకు మోడల్ క్లాస్ కదా, ఇది మీకు మోడల్ క్లాస్. ఓకే, ఇప్పుడు మీరు జనరల్గా మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం రాస్తారు? 30కి 40లో లీస్ట్ వాల్యూ ఎంత? 30 ప్లస్ మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఇది కదా, ఈ రెండు డిఫరెన్స్ ఎంత? x - 10. డినామినేటర్లో ఏం రాస్తారు? ఈ రెండింటి డిఫరెన్స్ x - 10 ప్లస్ ఈ రెండింటి డిఫరెన్స్ x - 8 ఇంటూ క్లాస్ ఇక్కడ ఎంత ఉంది? 10 ఉంది. ఈక్వల్ టు మీరు ఇది ఫైండ్ అవుట్ చేస్తేనే మీకు ఆన్సర్ ఎంత వస్తుందంట? 34.5 వస్తుందంట. అంతే కదా. చూడండి, నాకు x - 10 బై 2x - 18 ఈక్వల్ టు 34.5 - 30 అంటే ఎంత? నాకు 4.5 కదా. 4.5 అంటే 4.5ని నేను 45/10 అని రాసుకుంటాను. ఇక్కడ ఒక 10 ఉంది కదా, దాన్ని ఇటు తీసుకొస్తా కదా. 5 9 టైమ్స్, 5 20 టైమ్స్. క్యాన్సల్. 20x - 200 ఈక్వల్ టు 18x - 18 × 9 162 అంతేనా? 162. 2x ఈక్వల్ టు 200 కనుక అటలింది అనుకో, 200 - 162 అంటే 38. ఎక్స్ వాల్యూ ఎంత? 19. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మనకి. ఇప్పుడు మనం 1 to 50 క్వశ్చన్స్ అండి. మీకు 150 క్వశ్చన్స్ ఉంటే 1 to 50 క్వశ్చన్స్ ఈ సెషన్లో డిస్కస్ చేశాం. నెక్స్ట్ వీడియోలో మీకు 50 to 100 మధ్యలో, దాని తర్వాత 100 to 150 మధ్యలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.